అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. అది ఏం లాజిక్ అంటే, ఇప్పుడు కూలీ సినిమా రజనీకాంత్ యాక్ట్ చేస్తున్నాడు కదా, ఆ సినిమా 1000 కోట్లు కొడుతుందా అని అందరికీ ఒక సందేహము. కొందరు కొడుతుంది అంటారు, కొందరు కొట్టదు అంటారు కలెక్షన్స్లో. ఎందుకంటే 1000 కోట్ల సినిమా ఇంతవరకు అరంలో ఏది లేదు, ఇదేమన్నా ఫస్ట్ కొడుతుందా అని. నా లాజిక్ ప్రకారం కొట్టదు. ఎందుకంటే ఈ సినిమాలో రజనీకాంత్కు సపోర్ట్గా నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర యాక్ట్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రజనీకాంత్కు 74, నాగార్జునకు 65, 61 అమీర్ ఖాన్కు, దరిదాపుల 60 పైన ఉపేంద్రకు. వీళ్ళందరూ ముసిలోళ్ళు, వృద్ధులు, వయోవృద్ధులు. వీళ్ళ నలుగురికి కూడా అద్దాలు లేకుండా దగ్గర విషయాలు కనబడదు, ఎక్కువ సైట్ వచ్చేసింది. అదీ కాకుండా వీళ్ళ వయసు ప్రకారము మోకాల నొప్పులు ఎక్కువ. ఏదంటే తింటే కూడా వీళ్ళకి అరగదు నలుగురికి. ఈ నలుగురు ముసలోళ్ళు కలిసి ఏంది కొట్టేది 1000 కోట్లు? నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు వరకు 1000 కోట్లు కొట్టింది కూడా మీరు ఒకసారి లెక్క చూడండి. ప్రభాస్, యష్, అల్లు అర్జున్, వీరు 40 ఏళ్ళు లోపలే అందరూ. కాబట్టి ఒక యువకులు కొట్టినారు. అసలు దగ్గర విషయాలే అర్థాలు లేకుండా కనబడిన వాళ్ళు వీళ్ళంతా వచ్చి 1000 కోట్లు కొడతానంటే బయదే. నా ఉద్దేశంలో కొట్టదు ఈ సినిమా. పాప రజనీకాంత్కి అయితే చాలా బాగా హెల్త్, ఆయనకు అన్ని ప్రాబ్లమ్సే. కాబట్టి కొట్టదని నేను అనుకుంటా ఉండా. మీ అభిప్రాయం ఉంటే ఏదైనా కామెంట్లో తెలియండి, నేను కూడా తెలుసుకుంటా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.